Hello everyone, welcome back to Learn with Vijay Rangu. So, ఈ వీక్ రౌండప్ అంతా మనం ఒకసారి చిన్న న్యూస్ బైట్స్ లో చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ది అప్డేట్స్. హలో, వెల్కమ్ టు మై న్యూస్. ఈరోజు మనం సింపుల్ గా డిస్కస్ చేద్దాము. చాలా న్యూస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. న్యూస్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ ఉంది కదా, S25 ఎడ్జ్ వర్సెస్ iPhone 17 ఎయిర్, వీటి మధ్య జర కాంపిటీషన్ నడుస్తుంది. ఈ కాంపిటీషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ స్లిమ్ ఇట్ ఈస్ అనేదే కాన్సెప్ట్. ఇవి చాలా అల్టిమేట్ స్లిమ్ డిజైన్స్ సో ఫార్. సో ఇవి అంటే అప్కమింగ్ మంత్స్ లో వీటి మధ్య పోటీ ఉండబోతుంది అనిపిస్తుంది. సో లెట్ us see how it will go. ఇప్పటి వరకు అయితే చూస్తే ఈ స్లిమ్ ఫోన్లది పాస్ట్ హిస్టరీ చూసుకుంటే పెద్ద స్టెబిలిటీ ఉండదు ఫోన్లకి. బట్ సిన్స్ these phones are being made by Samsung and Apple, చూడాలి క్వాలిటీ విషయంగా ఎట్లా ఉండబోతుందో. విల్ సీ how it will go. But this news is interesting. And another news is Baidu అనే ఒక కంపెనీ చైనాలో దే ఆర్ వర్కింగ్ ఇన్ AI మోడల్. అవి ఏంటంటే యూజింగ్ దట్ మోడల్ దే విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ పెట్స్, యానిమల్స్. బేసికలీ వాళ్ళ లాంగ్వేజ్ మీకు అర్థమయ్యేలాగా, మీ లాంగ్వేజ్ వాటికి అర్థమయ్యేలాగా దే ఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ అది కొంచెం ఎండ్ కూడా వచ్చింది. ట్రయల్స్ అన్ని ఏమో చెప్పలేము, చైనా షాక్ ఇవ్వచ్చు కదా బై బ్రింగింగ్ దిస్ టెక్నాలజీ. లెట్ us see. బట్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే ఈ టెక్నాలజీ కనుక జనాల మధ్యలోకి వస్తే కనుక మీ పెట్తో మీరు బాగా కనెక్ట్ అవ్వచ్చు. యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ పెట్స్ లాంగ్వేజ్ బెటర్. ఇంట్రెస్టింగ్. తర్వాత వచ్చేసి ఈ యాపిల్ వాచ్ లో దే ఆర్ యాపిల్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది దే ఆర్ ఇంటిగ్రేటింగ్ కెమెరా ఇన్ ద వాచ్. అది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే కొంచెం క్వశ్చనే. అంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉంది. మనం కూడా అనుకున్నాం, అంటే ఏదో మనం మామూలు బేసిక్ ఫోన్ వాడేటప్పుడు 20 years బ్యాక్ ఫోన్ లో కెమెరా వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ ఇన్వెన్షన్ స్లోగా వచ్చింది, బట్ అది ఒక రెవల్యూషన్ పట్టుకొచ్చింది కదా. మేబీ ఇది కూడా అయ్యి ఉండొచ్చు, అలాంటిదే చెప్పలేం కదా. లెట్ us see how it will go. రీసెంట్ గా ఒక ఎక్స్పర్ట్, అతని నేమ్ ఏంటంటే జోసెఫ్ సెలాబ్, ఈయన ఏం చేశాడంటే, ఇది ఆల్రెడీ మనకు అందరికి తెలిసిన విషయమే అని అనిపిస్తుంది, బట్ మన ఆయుర్వేదిక్ లో ఇది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇతను ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి అతను ఏం కనుక్కున్నాడంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక ఫ్యాటీ లివర్ రిస్క్ ని చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. బట్ దట్ ఇంక్లూసివ్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ అండ్ నట్స్, హోల్ గ్రెయిన్స్, మనం సిరిధాన్యాలు అంటాం కదా, అలాంటివి, అవకాడోస్, డార్క్, ఇవన్నీ ఎక్కువ మోతాదులో మనం తీసుకోవడం వల్ల వీ కెన్ ఓవర్కమ్ దిస్ ఫ్యాటీ లివర్ రిస్క్. అయితే మన ఆయుర్వేదంలో ఎప్పుడో ఉంది కదా ఇలాంటివి అన్ని. కొత్తగా ఏంటి, మనం ఏంటంటే మనం చాలా ఏన్షియంట్ డేస్ నుంచి వస్తున్నాయి, మనకు రూల్స్ ఉంటాయి, అవి మనం ఫాలో అవుతాము. బట్ వీళ్ళు ఏంటంటే దే విల్ కమ్ అప్ విత్ నెంబర్స్, అంటే సిగ్నిఫికెంట్ గా డేటాతో మాట్లాడతారు. సో దట్స్ ద రీజన్ మేబీ దిస్ న్యూస్ మేడ్ ఇంట్రెస్టింగ్ హెడ్లైన్స్ ఇన్ ద రీసెంట్ న్యూస్ అయి ఉండొచ్చు. అండ్ అనదర్ న్యూస్ ఇస్ బజాజ్ లాంచ్ చేస్తుంది ఏంటంటే ఇది 35 సిరీస్ అంట. ఇట్ విల్ కమ్ అరౌండ్ 1 to 1.1 lakh. దీంట్లో స్పెషల్ ఏంటంటారా, ఇందులో చాలా స్పెషల్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఆ ఫీచర్స్ అన్ని చూసుకుంటే రీసెంట్ గా మార్కెట్ లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని బీట్ చేసే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. దట్ అప్ టు అఫోర్డబుల్ ప్రైస్. దట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ హియర్. బట్ విల్ సీ, ఇది మార్కెట్ లోకి వచ్చి ఇది కరెక్ట్ గా రన్ అయ్యే టైం కి ఏముంటాయో మార్కెట్ లో, ఇంకా వేరే ఏదైనా కాంపిటీటర్స్ ఏదైనా వస్తారేమో. దిస్ ఇస్ కాంపిటేటివ్ మార్కెట్, రైట్? ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ కే బెనిఫిట్ అయ్యేది. సో విల్ సీ. మన ఇండియన్ మార్కెట్ ఈస్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కదా, చూడాలి. మరి తర్వాత వచ్చేసి హైదరాబాద్ మెట్రో అనౌన్స్ చేసింది ఒక యాప్ వాళ్ళు తీసుకొస్తున్నారంట. సేఫ్టీ ఫర్ దేర్ ప్యాసింజర్ హూ ఎవర్ ట్రావెల్స్ త్రూ మెట్రో. స్పెషల్లీ కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి ఫర్ ఉమెన్ సేఫ్టీ. అందులో హైలైట్స్ మనం మాట్లాడుకుంటే, అంటే మనం పోస్ట్ మెట్రో జర్నీస్ తర్వాత కూడా కనెక్టివిటీని కరెక్ట్ గా అందులో ఉండే ఫీచర్స్ అన్ని నాట్ ఓన్లీ మెట్రో, బయట కూడా యూజ్ అవుతాయి. అండ్ స్పెషల్లీ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ ఎండ్ టు ఎండ్ కవరేజ్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ వాకింగ్, ఆటోస్, బస్సెస్, పర్సనల్ వెహికల్స్ ఇన్ అడిషన్ టు ద మెట్రో. అంటే జస్ట్ లైక్ ఈ పార్కింగ్ సిస్టమ్ అది కూడా అందులోనే వచ్చేస్తుందేమో. ఆల్ అండర్ వన్ రూఫ్ కైండ్ ఆఫ్ ఎ ఫీచర్. మనం మళ్ళీ సపరేట్ గా వెళ్ళి సపరేట్ పేమెంట్స్ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఏం లేకుండా అన్ని ఆల్ ఇన్ వన్
యాప్ లాగా వాళ్ళు తీసుకొని వస్తున్నారు. ప్రాబబ్లీ మీరు కనుక అందులో బ్యాలెన్స్ వేసుకుంటే యూ విల్ యూజ్ యువర్ బ్యాలెన్స్ అక్రాస్ నాట్ ఓన్లీ మెట్రో టికెట్స్ బట్ ఆల్సో ఫర్ అదర్ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ అండ్ పార్కింగ్ సిస్టమ్ అండ్ మచ్ మోర్. ఇంకోటి ఏంటంటే ఇందులో అలర్ట్ సిస్టమ్స్ చాలా గ్రేట్ ఉంటాయంట. ఇవన్నీ ఉన్నాయి బట్ యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని వాళ్ళు పట్టుకొచ్చారు. ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ డెవలప్మెంట్ బిట్వీన్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ స్పెషల్ పార్ట్నర్షిప్ లో వీళ్ళు దీన్ని చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆల్సో ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఖరగ్పూర్ అంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రాబబ్లీ దే ఆర్ బ్రింగింగ్ మోర్ వాల్యూ టు ఇట్. హోప్ఫుల్లీ ఒక్కసారి అది బయటకు వచ్చాకే చెప్పగలం కదా. విల్ సీ. బట్ దిస్ న్యూస్ ఇస్ ఇంట్రెస్ట్. ఇంకా మనోళ్ళు అయితే అస్సలు ఆగేదే లేదు కదా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ డేస్ గురించి. ఈ మిస్ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుంది ఆల్రెడీ. దే మెన్షన్ డేట్స్ ఫ్రమ్ May to 31st. కొంచెం డ్యూ టు రీసెంట్ గా చాలానే వచ్చాయి న్యూస్ వచ్చాయి. ఇది ఇప్పుడు ఏం అవ్వదు, అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. ఈవెన్ IPL మ్యాచ్ కూడా మధ్యలో పాజ్ చేశారు కదా. సో దీన్ని అనుకున్నారు కానీ బట్ థింగ్స్ ఆర్ గోయింగ్. అయితే ఈ సీజ్ ఫైర్ న్యూస్ గురించి మనం రీసెంట్ గానే విన్నాం కదా. ఇందులో ఏంటంటే ఇండియా సేమ్ లైక్ ఇజ్రాయెల్ లైక్ పాలసీ తీసుకొచ్చింది దీనికి. ఈ పాలసీలో చాలా హ్యూజ్ షిఫ్ట్ ఉంటుంది. ఇంతకు ముందు ఉన్న ఓల్డ్ ఇండియా కాదు, వీఆర్ న్యూ ఇండియా. టర్మ్స్ కూడా చాలా అంత హార్డ్ గానే ఉన్నాయి. సో చూడాలి వాళ్ళు కనుక ఇంకొకసారి ఇలాంటి ఏదన్నా పిచ్చి పనులు చేస్తే డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే అవుతుంది యాజ్ పర్ పాలసీ. అది కనుక అయితే ఇండియా దగ్గర ఒక కీ ఉంటది టు ఫైట్ విత్ పాకిస్తాన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఫుల్ కంట్రోల్ మనకుంది ఇప్పుడు. గుడ్ కదా. ఇంతకుముందు చేతులు కట్టుకొని ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించే రోజు పోయినాయి, కొత్త రోజులు వచ్చేసాయి, విచ్ ఇస్ గుడ్. అండ్ అనదర్ న్యూస్ రిలేటెడ్ టు ఇదే, పాకిస్తాన్ మళ్ళీ వైలేట్ చేసినట్టు మీరు రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసారు. చేసిన కొన్ని అవర్స్ లోనే మళ్ళీ దే స్టార్టెడ్ ఫైర్ ఇన్ ద బార్డర్. అది కరెక్ట్ కాదు. వాళ్ళ నక్క బుద్ధి ఇది తెలిసిందే కదా, కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టు నువ్వు ఎంత స్టేట్ అనే చేయి మళ్ళీ అదే ముడుచుకుపోతుంది. బట్ ఏంటంటే యాజ్ పర్ న్యూ పాలసీ వీ కెన్ హిట్ హార్డర్ అనమాట. సో చూడాలి. బట్ దిస్ న్యూస్ ఇస్ ఇంట్రెస్టింగ్ సో ఫార్. పాత రోజులు అయితే పోయినాయి. ఇట్స్ అ న్యూ ఇండియా, న్యూ పాలసీస్ అండ్ ఎవరన్నా వస్తే వాళ్ళ తాట తీసే క్యాపబిలిటీ మన దగ్గర ఉంది, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ అ గ్రేట్ న్యూస్. Hope you found these updates helpful. So for more content like this, please stay tuned and hit that subscribe button to learn more about future updates. Na channel lo inka podcast lu AI related tutorials ivannu unnai. Please check my channel, and if you are new to my channel, hit that subscribe button. Till then, stay tuned. Bye bye.